ఈ గొడుగు తీసుకుంటే నువ్వు అలా మతాన్ని చెప్పడానికి వీల్లేదు అంటాడు. ఎవడైనా తడిసిపోతున్నాడు, ఫోన్లో మహానుభావుల్లో ముందు తడిసిపోకుండా నా గొడుగు ఇచ్చే సంతోషం. నీకు చేయబడుతున్న మంచిలో ఒక మంచిని వెతుకు. డాక్టర్ ఇదిగో ఈ మందులు వాడు అని ప్రిస్క్రిప్షన్ రాస్తే ఇదిగో ఇలాంటి మత సంబంధమైన మాటలు నాకు రాయడానికి వీలు అంటాడా పేషెంట్ ఎవరైనా? అమ్మ బాబాయ్ మీరు రాసిన మాటలు చాలా మంచివండి డాక్టర్ గారు. ఒక మంచి మందులు ఇస్తే అది నీ మంచి కోసం, ఆకలితో ఉన్నాడికి ఆహారం పెడితే అది మంచి కోసం. ఇలా ప్రతిదీ మంచి 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 కనబడుతుంది. మంచిని చేస్తే మతం అంటున్నారు ఏంటండి? అందుకు ఈ రోజు మదర్ తెరీసా ఎంతో మంది కుష్ఠ రోగులైన వాళ్ళు నిజంగా అంటరాని వాళ్ళుగా వాళ్ళు ఉంటున్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తెల్లి ఎన్ని సేవలు చేసిందండి. ఈ రోజు క్రైస్తవ మిషనరీలుగా ఎంతమంది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మిషనరీ ఆసుపత్రులు ప్రారంభించి రోగులకు మందులు ఇస్తే మతాన్ని ప్రారంభించారంటారు ఏంటండి? బట్టలు లేని వాళ్ళకి బట్టలు పంచుతుంటే అదిగో మీరు మతాన్ని ప్రచారం చేస్తున్నారంటున్నారు ఏంటండి? అది మతం కాదయ్య, మంచి. ప్రతి మంచికి మతం అనే పేరు నువ్వు తగిలిస్తున్నావంటే నువ్వు ఎంత మతోన్మాదివో మత ఛాందస్యవాదివో అర్థం చేసుకోవాలి. బైబిల్ అలాంటిది కాదు. బైబిల్ సమాజానికి శ్రేయస్కరమైనది, మంచిని నేర్పించేది.